అందరికి హృదయపూర్వక వందనాలు. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శుభదినము, ఇంతవరకు మనం ప్రభులో గడపడానికి సహాయం చేసిన దేవునికి మహిమ. గత వారం జంతువులు మనకు హాని చేస్తున్నాయి ఎందుకు కదండి? జంతువులు మనకు లోబడాలి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము మానవునికి, కానీ అవి హాని చేస్తున్నాయి ఎందుకు అనేది మనం ఆలోచించాం. రైట్, ఈరోజు మరొక విషయాన్ని అంటే నేను రెగ్యులర్ మత్తయి సువార్త నుంచి బయటకు వచ్చి మరొక విషయాన్ని ధ్యానం చేయటానికి నేను ఈ వారంలో ప్రోత్సహించబడ్డా. అదేంటంటే చనిపోయిన వారు, మృతులు లేకపోతే మృతి నొందిన వారు మాట్లాడతారా? మృతి నొందిన వారు మాట్లాడతారా? ఒక వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనంలో చివరి భాగం చదవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో చివరి భాగం. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. దొరికిందండి? 4వ వచనంలో చివరి భాగం దొరికిందా ప్రియాంక? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం. రైట్. అతడు ఎవరి గురించి చెప్పబడిన మాట అంటే, సరే చూద్దాం. అది మన టైటిల్. అది ఏంటంట? మృతి నొందిన వారు సైతము, మృతి నొందిన వారు మాట్లాడుచున్నారు అని రాయబడి ఉంది. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. చనిపోయిన ఆయన విశ్వాసమును బట్టి మనతో మాట్లాడుతున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈ వారంలో మనం ఒక తల్లిగారిని కోల్పోయాం కదండి. శ్యామలత గారిని అమ్మగారిని మనం కోల్పోయినప్పుడు నేను ఆలోచిస్తున్నా, ఇవన్నీ ఎందుకో నాకు ఈ ఆలోచనలన్నీ నా ముందు ఉంటే, సరే అక్కడ అంత సమయం లేదు. కారణం ఏంటంటే తల్లిగారి గురించి చెప్పడమే అసలు నిజంగా చాలా సంతోషం అనిపించింది. నాకు ప్రభుని స్తుతించాను. అట్లాంటి సాక్ష్యాలు వినే గొప్ప ధన్యత ప్రభు నాకు కూడా అనుగ్రహించిన దాన్ని బట్టి నేను ప్రభుని మహింపరిచాను. రైట్. సో ఆ సందర్భంగా వచ్చిన వర్తమానమే మీ ముందు షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నా. రైట్. సో చనిపోయిన వారు మనతో మాట్లాడతారు కదండి. అతడు మృతి నొందియు మనతో మాట్లాడుతున్నాడు అంటే, నేను కొద్దిమందిని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. వారు చనిపోయినా సరే వారు మనతో మాట్లాడుతున్నారు, ఇక ముందు మాట్లాడతారు కూడాను అని రాయబడిన మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. కనుక కొంచెం శ్రద్ధగా ఈ మాటలు విందాము. యథాలాపకంగా అంటే ప్రతిరోజు విన్నట్టే వింటున్నాము. అలా కాకుండా ఎంతో కొంత రూపాయి పావలా ఉపయోగం ఉండాలి కదా. మన వాక్యం వింటున్నప్పుడు పావలా రూపాయి ఉపయోగం ఉండాలి. అంటే కాస్తైనా రోజు రోజుకి వాక్యం వింటూ ఉన్న మనము ఎలాగ మారిపోవాలి? ఆఖరికి వాక్యంలాగా రేపు వాక్యం ముందు మనం నిలబడాలి. ఏమంటే మనం ఏమైతే వింటున్నామో ఈ పరిశుద్ధ గ్రంథం లేదా వాక్యము మనల్ని తీర్పు తీర్చబోతుంది. సో ప్రభువుని యేసుకున్న పేరే వాక్యము. ఆయనే మనల్ని తీర్పు తీర్చబోతున్నారు. కనుక మనం వినిన వాక్య ప్రకారమే మనల్ని తీర్పు తీర్చబోతున్నారు. కనుక వాక్య విషయంలో చాలా శ్రద్ధ అవసరము. కనుక ఈ మాటలు గమనిస్తే మనం అదే పేజీలో 13వ వచనం నుంచి 16వ వచనం వరకు నేను చదువుతున్నా. అదే పేజీ 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13 నుంచి కొన్ని వచనాలు. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు.
ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళెవరండి? వీళ్ళెవరు? వీరందరూ అంటే ఎవరు వీళ్ళంతా? పాత నిబంధన విశ్వాసులు. పాత నిబంధన విశ్వాసులు అందరూ ఆ దినం కొరకు ఎదురు చూశారట. ఏ దినం కొరకు? ఏ దినం కొరకు ఎదురు చూశారు పాత నిబంధన ప్రవక్తలు, ఏంటి భక్తులు అందరూ? ఎవరి కొరకు ఎదురు చూశారు? సిమియోను దేని కొరకు ఎదురు చూశాడు చెప్పండి? అయ్యా నీ రక్షణ కన్నులారా చూస్తున్నాను అంటాడు. తీయండి లూకాసు వార్త, త్వరగా ఎవరొకరు చదవండి. 2వ అధ్యాయము 25-26 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26 వచనాలు చదివితే, ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీల ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేల్కి ఆదరణ ఎలాగొస్తుంది? మెస్సయ్య రావడం ద్వారా. అలాంటి ఆదరణ ఎప్పుడు వస్తుంది ప్రభువా అని ఎదురు చూస్తున్నాడట. ఇంకా ఉండేను, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. నువ్వు మైక్ లేకుండా చదవటం వల్ల నేను రిపీట్ చేస్తాను. అతడు ప్రభు యొక్క క్రీస్తును అతడు ప్రభు యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26 వచనాల్లో అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏంటంటే తనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు ప్రభు యొక్క క్రీస్తుని చూడకుండా చచ్చిపోవయ్యా. కనుక ఈయన ఏ చిన్నబిడ్డ వచ్చినా క్రీస్తా అని ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన ఇశ్రాయేల్ ఆదరణ ఎలా దొరుకుతుంది? ఆదరణకర్త ఆయన ప్రభు, పరిశుద్ధాత్మ. సో ఇశ్రాయేల్ ఆదరణ కొరకు రక్షకుని చూసేటంత వరకు చనిపోవు నువ్వు అని పరిశుద్ధాత్మ అతనికి ప్రామిస్ చేశాడట. కనుక ఇప్పుడు ఎప్పుడు రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఈయన మాత్రమే కాదు, ఏమండి, అక్కడి నుంచి వెనకాల ఉన్న ప్రవక్తలందరూ కూడా ఈ రోజు కొరకు ఎదురు చూశారు. ఏ రోజు కొరకు? లోక రక్షకుడు వస్తాడని ఎదురు చూశారు. కానీ వాళ్ళ టైంలో వచ్చాడా? మోషే టైంలో రాలేదు, లేకపోతే అంతకుముందు అబ్రహాం టైంలో రాలేదు, హానోకు టైంలో రాలేదు, నోవహు టైంలో రాలేదు, ఇలా భక్తులందరూ రాలే. కనుక అయినా వాళ్ళు ఏం చేశారట? రాకపోయినా వారు ఏం చేశారట? దూరము నుంచి చూచి వందనము చేసి, ఏమండి, వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ప్రభువా మీరు లోకాన్ని రక్షకుడు పంపిస్తున్నారు, అది మా కన్నులకి ఆ భాగ్యం దొరకలే, కనుక నువ్వు అనుకోవట్లేదు. దూరం నుంచి చూసి వాళ్ళు ఏం చేశారట? తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఏమేరట? మృతి చెందారట. ఏంటంట? చూస్తూనే వస్తాడు ప్రభు అంటూనే వాళ్ళు ఏమేరట? విశ్వాసం గలవారై మృతి చెందారట. అంటే కొన్నిసార్లు మన విశ్వాసానికి విశ్వాసం మృతమవదు, విశ్వాసం గలవారే మృతి చెందారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఓకే మా టైంలో రాలేదు, తర్వాత వచ్చారు. కనుక ఇంకా ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశదపరచుచున్నారు. వారికి స్వదేశం ఏంటంటే యాక్చువల్గా కనాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు వెళ్ళిన తర్వాత కనాను వచ్చేటంత వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మా స్వదేశం ప్రభు మాకు ఇచ్చిన ఈ దేశాన్ని మేము స్వతంత్రించుకోవాలి. ఇప్పటికీ ఇశ్రాయేల్ అదే నిరీక్షణలో ఉన్నారు. మా దేశాన్ని మాకు సంపూర్ణంగా కొలతలతో సహా అలనాడు అబ్రహాంకు లేకపోతే యెహోషువకు ఏ కొలతలు ఇచ్చాడో ఆ కొలతల ప్రకారం మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అనేసి వాళ్ళు ప్రపంచం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అక్కర్లేదు, చిన్న మొక్క ఉంచుకోండి సరిపోద్దులే అనేసి చిన్న పీలికి ఇద్దాం అనుకుంటున్నారు. కుదరదు. లెక్క ప్రకారము అలనాడు ఆ టైంలో ఇవ్వబడిన లెక్క ప్రకారం మొత్తం మాకు కొలిచి ఇచ్చేయండి అని అంటున్నారు ఇశ్రాయేలును. ప్రస్తుతం అనుకున్నారు ఇది ఎక్కడ అసాధ్యమని, కానీ రేపు సాధ్యమవుతుంది. అయితే మనం గమనించాల్సింది, ఇలాగూ చెప్పువారు తన స్వదేశాన్ని వెతుకుతున్నారు. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమునందు ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే వారు వెలుటకు వీలు కలుగుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఏమండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకము నా దేశం, అక్కడి నుంచి వచ్చాం. 139వ కీర్తన చాలా వివరణ ఇస్తుంది, ఇది నా టైం కాదు. ఏమండి, మనం అక్కడి నుంచి వచ్చాం, ప్రభు దగ్గర నుంచి వచ్చాము. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలట? తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, మనం తిరిగి వెళ్ళిపోవాలి. కనుక ఎక్కడి నుంచి వచ్చామో మన జ్ఞాపకంలో ఉంటే
అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాము అనేది ఈజీగా ఉంటుంది. అది మర్చిపోతున్నాం మనం. ఎలాగంటే చాలాసార్లు చెప్తాను నేను కదండి, కష్టపడి గల్ఫ్ పంపిస్తారు. ఇక్కడ అన్నీ కూడ తీసుకుని ఒక ఆయన గల్ఫ్ పంపిస్తే, లేకపోతే ఒక ఆమెను గల్ఫ్ పంపిస్తే ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవ్వరు లేరు ఇంకా అంటది. ఇక్కడేమో పళ్ళు గిలిచిపెట్టి చూస్తూ ఉంటారు. మా అమ్మ వెళ్ళింది, మా ఆవిడ వెళ్ళింది, లేకపోతే మా వదిన వెళ్ళింది, మా కోడలు వెళ్ళింది, లేకపోతే అదే మగవాళ్ళు అయితే మా ఆయన వెళ్ళాడు మా అని చూస్తూ ఉంటారు. ఆయన ఏమో అక్కడేమో మొత్తం ఎక్కడి నుంచి వచ్చాడు సంగతి మర్చిపోయి అలా ఉండిపోయిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమన్నారు అలాంటి వాళ్ళని? మనం కష్టపడి పంపిస్తే మనల్ని అందరినీ మర్చిపోయి అక్కడ ఉండిపోతే నీకు రానంటే తక్కువ కొట్టేసేయాలి కదండి. అలాగుంటుంది మన పరిస్థితి. మనం అక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళిపోవాలి. అబ్బే వెళ్ళనండి, నేను ఏమైపోతానో. కనుక వీళ్ళ గురించి అంటాడు కదా ప్రభు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు కనుక అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకోవటానికి దేవుడు వారిని గురించి సిగ్గుపడి, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మనకి? మేము పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభు వస్తున్న ఎదురు చూసాం, విశ్వాసం చనిపోయాం. కనుక మీ సంగతి ఏంటి? మీరు రక్షకుని అనుభవించేశారు కదండి. మనం ఈరోజు రక్షణ కొరకు ఎదురు చూడక్కర్లే, ఆయన వచ్చేసాడు. ఆయన రక్షణలో, ఆయన రక్తంలో మునిగి తేలుతున్నాం. కనుక మనం దేని కొరకు ఎదురు చూడాలి? ఇప్పుడు పరలోక రాజ్యానికి కొరకు ఎదురు చూడాలి. ఎవరైనా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, మనకి అయ్యో ఇది ఎక్కడ సంత పరలోకాన్ని గురించి లేనిపోయిన టెన్షన్ వచ్చేది, రాత్రి నిద్ర పట్టదు, భయం వేసేస్తుంది. ఎందుకని? పరలోక రాజ్యం ఎప్పుడు వెళ్తాము? చచ్చిపోయిన తర్వాత వెళ్తాం. అవేం మాట్లాడండి ఇప్పుడు? పోనీ అలాగని ఎవరూ ఎక్కడ చచ్చిపోకుండా ఉన్నారా? అబ్బే మన కళ్ళ ముందు చాలామంది ప్రభువుని నిద్రిస్తున్నారు కదా. వాళ్ళు చూసినప్పుడైనా ఒక రోజు ఉంది నాకు కూడా, అదే రోజు నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అబ్బే ఆ జ్ఞాపకం రావట్లేదు. అమ్మో నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఏం తప్పు చేశారో తప్పులు నేను చేయకూడదు అనుకుంటున్నాం. కానీ అబ్బా వీళ్ళలాగా నేను కూడా ఒక రోజున, ఎందుకని అక్కడి నుంచి వచ్చామనే సంగతి మనకు తెలియాలి. మనం మర్చిపోతున్నాం ఆ సంగతి. అక్కడి నుంచి వచ్చామనే సంగతి మర్చిపోయి ఇక్కడే ఉండిపోయి నిలోరంగా గూడు కట్టేసుకుని ఉండిపోదాం అనుకుంటున్నాం. సో ఇది సోద్యమైన విషయం, రైట్? ఇంకొక మాట దీనికి జత చేయాలని నేను ఆశపడుతున్నాం. ఏమండి, ఒకసారి ప్రభు ఇలాంటి వారి గురించి సిగ్గుపడ్డట. ఏలైనగా వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరైతే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారో వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన ఒక పట్టణాన్నే కడుతున్నాడండి. పట్టణము నిర్మించి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడట. ఒక పట్టణాన్ని, పరలోక పట్టణాన్ని 12 గుమ్మాలతోటి, 12 ముత్యాలు, పునాదులు 12 ముత్యాలతోటి, ఒక రకం. ఆ పరలోక ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు చూస్తే పరలోక రాజ్యం ఎంత అద్భుతమో మన కళ్ళు సరిపోవండి. ఈ కొంచెం లైటింగ్లోనే ఒకసారి ఎక్కువ అనిపిస్తుంది, కానీ అబ్బా అక్కడ అంత అద్భుతమే. ఆ పరలోక రాజ్యానికి మనల్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దాని కొరకు ఆరాటపడాలి. ఆమెన్ అంటారా? వద్దులేండి అలాంటి ఆమెన్ అనొద్దు. అంటే సిద్ధపడాలండి, మనము సిద్ధపడాలి. చూస్తున్నాం కదా ఎన్నో ప్రమాదాలు. ఎక్కడో కీర్తనలో ఒక ఆయన సారి నేను విన్నాను, బహుశా మీరు దేవుని కుమారులని మీతో చెప్తున్నాను, ఆయనను మీరు కూడా ఇతరులా చనిపోతారు. ఎక్కడమ్మది ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 80 ఏ కీర్తనది? మీరు దైవములని మీతో అన్నాను. ఆ మాట ఒక సేవకుడు సంఘంలో చెప్తుంటే మీరు 82వ కీర్తన 6వ చరణం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను, ఆయనను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. ఈ అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ఏంటండి మాటలో? తప్పు కదా? ఏంటంట? మీరు దైవాలు, కానీ మీరు కూడా, మనం కూడా చనిపోతాం. ఇతరులు చనిపోయినట్టు చనిపోతాం. చనిపోవడం అనేది ఒక అశుభము కానే కాదు. ఏమండి, మనకి ఎందుకు అశుభం అవుతుందంటే, రండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా 2వ పత్రిక, చాలా స్పీడ్ అయిపోతుంది సమయం. 5వ అధ్యాయంలో కొన్ని మాటలు ఆ రోజు ఇక్కడ ఈ మాటలు చదివారు. అక్కడ ఈ మాటలు చదివినప్పుడు నేను ఆయన సరిగ్గా చదవలేదు, కానీ చక్కటి మాటలు ఉన్నాయి, నేను చదువుతున్నాను. భూమి మీద 5వ అధ్యాయం మొదటి నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. నా మాట వింటారా? ఏమండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఏ నివాసం అండి? లోకము, ఇల్లు,
ఈ శరీరము. వీటిలో మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నాము, ఈ ఇంట్లో ఉంటున్నాము, ఇల్లు అంటే మన ఇంట్లో ఉంటున్నాము, ఈ శరీరంలో ఉంటున్నాం కదండి. ఇప్పుడు ఇది ఏమవుతుందంట, లోకం పర్మనెంట్ కాదు, ఇల్లు పర్మనెంట్ కాదు, ఈ శరీరం కూడా పర్మనెంట్ కాదు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. నిజంగా చెప్తున్నారా? సంతోషంతో. ఎందుకని లోకం శాశ్వతం కాదు, ఇల్లు శాశ్వతం కాదు, మనం ఉంటున్న దేహం కూడా టెంపరీ. కనుక శరీరాన్ని గురించి ఊరికే మనం ఆశపడిపోకూడదట. శరీరాన్ని గురించి ఎక్కువ ఆశలు పెట్టేసుకోకూడదట. అమ్మో ఏమైపోతాను అనుకోకూడదట. ఎందుకని? ఇట్ ఇస్ టెంపరీ, వెరీ టెంపరీ, చాలా అశాశ్వతం అండి శరీరం. ఈ మాటలు మనం గమనించాలి. చూస్తే పౌలు రాస్తున్న మాటలు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఇక్కడ చెప్తున్న మాట ఈ శరీరం అనే నివాసం కదండి. బిల్లీ గ్రహం గారు ఆయన అవసాన దశలో ఆయన చెప్పారట, మీరు కొన్ని రోజులకి నా గురించి వింటారు, బిల్లీ గ్రహం గారు లేరు అనే మాట మిమ్మల్ని ఆందోళన పరుస్తుంది. ఏం దిగులు పడకండి, అడ్రస్ మారిందంతే. ఈ అడ్రస్, ఇంతకుముందు అడ్రస్ ఏంటంటే ఈ అడ్రస్, ఇక్కడ ఈ శరీరం సంబంధించిన అడ్రస్. కానీ ఇప్పుడు అడ్రస్ ఏంటైంది? అంతే, జస్ట్ అంతే. అదే మరణం అంటే. అంత సింపుల్గా అంటే ఎలాగండి? అంతే, అడ్రస్ మారుతుంది అంతే. కనుక అంటున్నాడు, ఎక్కడ వాక్యం చెప్తుంది, ఈ గుడారము, ఈ భూమి మీద ఈ గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయాను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైనదినైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. అది చేత్తో చేసింది కాదు, దేవుని చేత కట్టబడిన అక్షయమైన శరీరాన్ని పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఒకవేళ చనిపోకుండా పరలోకం వెళ్ళొచ్చా? చనిపోకుండా వెళ్ళొచ్చా పరలోకం? హరిగారు కుదరదు అన్నారు. మీరు ఎవరైనా అవునంటారా? అదేంటి ఇంత డౌట్, ఇంత తేడా వచ్చింది ఏంటంటే? ఆయన అక్కడ వాళ్ళేమో వెళ్ళొచ్చు అంటారు, మీరు కుదరదు అంటారు. ఇంకెవరైనా ఆయనతో ఏకీవిస్తారా? వెళ్ళలేమండి శరీరంతో అని, అంటే బ్రతికుండగా వెళ్ళలేమని. ప్రభు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఇలా చూస్తుండే కూర్చుండగా, ఇప్పుడు వస్తే సూపరం కదా. ప్రభువే కనుక ఇప్పుడే ఇక్కడికి ఎక్కిరమ్మని శబ్దం వచ్చింది అనుకోండి, బోర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండిన అనేసి ఈ సమయంలోనే బోర శబ్దం వినబడింది అనుకోండి, ఉన్న పాటున కదండి. ఏమవుతుందంట, ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుందట. కనుక మనం ఏమవుతాము, రెప్పపాటు కాలంలో మార్చబడతాం, అక్షయమైన శరీరాలు ధరించుకుంటాం, ఎగిరిపోతాం మేఘాల మీద. మేఘం వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోద్ది. సంతోషం, బాధ. ప్రియాంకని చూస్తుంటే అదేంటి సార్ అప్పుడు ఎలాగంటున్నారు మీరు అనేటట్టుంది, రైట్? సో ప్రభు రాకడ అద్భుతం అండి. అది మనం చనిపోకముందే వస్తే ఎంత ధన్యులమో. కీర్తనగడు అంటాడు, నా బాడీని గోతులో పెట్టినవు నువ్వు అంటాడు. దావీదు అంటాడు కదా, నా శరీరాన్ని కుళ్ళు పట్టినవు. దానికి ఒక మాట ఏంటంటే గోతులో పెట్టినవు. అంటే ప్రభు వస్తే మనం గోతులోకి వెళ్ళాం, డైరెక్ట్గా వెళ్ళిపోతాం, గోతుని చూడకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ రోజులు అట్లాంటివే. దేవునికి మహిమ కలుగును గాక. భక్తులందరూ చెప్తున్నారు, ఈ గడియల్లోనే, ఇలాంటి రోజుల్లోనే ప్రభు వచ్చే పరిస్థితులు, సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. అంటే మరింత సంతోషంతో ప్రభు కొరకు మనం బ్రతకాలి తప్ప అదే పీకుడు, అదే గోకుడు, లేకపోతే అదే పేడ, అలాంటి బ్రతుకులే పెట్టుకున్నామంటే ప్రమాదం అయిపోతాం. అంటే చాలా డేంజర్, రైట్? ఇక్కడ ఏంటంటే శిథిలమైపోతుంది, ఈ శరీరం శిథిలమైపోతుంది, దేవుని చేత కట్టబడిన శరీరం శిథిలమైపోదు. మనకుంది, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారు కనబడతాం. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు. దీనిలో ఏం చేస్తున్నాం? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామా? మూలుగుచున్నాము. ఏం చేస్తున్నామట? ఈ శరీరం ఉన్నంతవరకు మనం ఏం చేయాలి? మూలుగుడే. అయ్యో అక్కడ నొప్పి, అయ్యో ఇక్కడ నొప్పి, అయ్యో ఇది బాధ, ఇదో ఎప్పుడు ఇదే. కానీ ఈ శరీరాన్ని మార్చామా, ఇక్కడ మూలుగుడు లేదు, ఫుల్ జోష్, సంతోషమే. ఎందుకని? అది దేవుని ద్వారా అనుగ్రహించబడిన శరీరం కనుక అందులో బాధలేమి ఉండవు. ఏమండి? దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, ఏమండి? ఏ నీరసం ఉండదు. మన కన్నీటి ప్రతి బాష్ప బిందువుని ఆయన ఏం చేస్తాడట? తుడిచి వేస్తాడు. అట్లాంటి శుభప్రద నిరీక్షణ కొరకు ఈ శరీరంలో ఉన్న మనం ఏం చేయాలట? మూలగాలి. ఐఎమ్ వెరీ కంఫర్టెడ్, ఇంకా అవసరమైతే ఏసీ ఆన్ చేసుకుంటాను, చాలా కంఫర్ట్. ఇంకొక అవసరమైతే ఇట్లాంటి మాటలు కుదరదట. ఎందుకని? ఇందులో ఉన్నాము అంటే ఈ వాక్య ప్రకారం మనం నిజంగానే లేదండి ఐఎమ్ వెరీ కంఫర్ట్ అని అన్నామా?
కొంచెం తేడా అనుకోవాలి. అమితమైన ప్రేమ పెట్టేసుకుంటున్నాం దేని మీద? ఈ శరీరం. ఇది క్షయమైంది. ఏమంటే నికరంగా ఉండేది కాదు. మనం ఉన్న ఇల్లు నికరం కాదు, ఈ ఇల్లు నికరం కాదు, ఈ లోకం అంతకంటే నికరం కాదు. తర్వాత మాటలు, ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము, అది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును మన పైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మాను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వల్ల కాక విశ్వాలను బ్రతుకుచున్నాము. ఇంకా చూడండి 7వ వచనం, కనుక ఈ దేహంలో నివసించినంత కాలము, ఈ మాట గమనించండి, ఈ దేహంలో నివసించే వాళ్ళందరూ ఎలా ఉండాలట? ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం ఎవరికి దూరంగా ఉన్నాం? దేవునికి దూరంగా ఉన్నాం. కానీ ధైర్యం, ప్రభు ఈ శరీరాన్ని విడిచిపెట్టానా ఎక్కడికి వెళ్ళిపోతాను? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ శరీరాన్ని విడిచిపెట్టానా ప్రభుని కలుసుకుంటాను అనే ధైర్యంతో విశ్వాసం గలవారమై మనము బ్రతుకుచున్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు చున్నామా? ఈ మాట మరొకసారి చదువుతున్నానే. ఏమండి, ఇలాంటప్పుడేం చదువుకోకపోతే ఎలాగా? ఈ మాటలు తీసుకున్నాం కదా, మరో ఎందుకు నేను చదువుతాను, మీరు అందరూ శ్రద్ధగా వినండి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, వెరీ గుడ్, రైట్. ఇష్టపడుచున్నాము. కావున చూడండి, అందరికీ చక్కటి మాట, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాము. ఇప్పుడు మన ఆశ ఏంటి? ఈ దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టలుగా మాత్రం ఉండాలి. మరొకసారి అందరూ స్తోత్రం చెప్తాం. ఏమండి, ఏంటంట? ఈ దేహంలో ఉన్నాము, లేదా దేహాన్ని విడిచిపెట్టినా ఒక్కటి మాత్రం ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా ఉండాలి. అదే మన టార్గెట్. ఏం మాట్లాడండి, ఏ పని చేయండి, ఏమండి ఏం చేయండి, ప్రభుకి ఇష్టంగా ఉన్నామా? సక్సెస్. ఎవడు మనల్ని ఒకవేళ వ్యతిరేకించినా, ఏమండి మెడపెట్టి గెంటేసినా, ఏం చేసినా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, ఒక్కటే మన టార్గెట్. శరీరంలో ఉన్నా శరీరం విడిచిపెట్టినా ప్రభుకి ఇష్టమైంది చేద్దాం. ఆ నిర్ణయానికి వస్తే ఇక మన గురించి మనకు దిగులు లేదండి, రైట్. కనుక ఈ పాత నిబంధన భక్తులందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే రాబో పరలోక రాజ్యం కొరకు, లేకపోతే క్రీస్తు కొరకు ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మనమందరం దేని కొరకు ఎదురు చూడాలి? పరలోక రాజ్యం కొరకు. ఈ శరీరంలో ఉన్న విడిచిపెట్టిన ప్రభుకి ఇష్టమైన చేద్దాము. వారు మనతో మాట్లాడేది ఏంటంటే, మేము విశ్వాసం గలవారు, మేము చనిపోయామండి, కానీ మీరు ఆ విశ్వాసాన్ని కన్నులారా చూశారు. ఎవరు ధన్యులు చెప్పండి? వాళ్ళ మనమా? అబ్సల్యూట్లీ మనమే. ఇంకా చెప్పాలంటే ఆ పాత నిబంధన ప్రవక్తలు బిలాంగ్స్ టు ఇజ్రాయెల్. వాళ్ళందరూ పెళ్లి పెద్దలు, రైట్. పెళ్లి కుమార్తె ఎవరండి? సంఘం. ఈ సంఘాన్ని కొరకు గత వారం చూసాం కదా, గురువారం మనం. సంఘం కొరకు ఇశ్రాయేలుకి దేవుడు ఏం చేశాడట? కఠిన మనసు కలిగించి ఇప్పుడు సంఘాన్ని తయారు చేశాడు. ఈ సంఘం ఎవరు? పెండ్లి కుమార్తె. రేపు ఈ సంఘాన్ని ఆయన పెండ్లి చేసుకోబోతున్నాడు, రైట్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పెళ్ళంతట్లో హైలైట్ ఎవరండి? భోజనాలా? అఫ్కోర్స్ కొన్నిసార్లు భోజనాలే కావచ్చు, కానీ అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? పెండ్లి కుమారుడు కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉందిరా అమ్మాయి, బా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏమండి, సంఘం ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ. దేవుని మహిమ కలుగును గాక. కనుక మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. రెండవ మాట, మరెవరో మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్తాను, నేను చాలా స్లో అయిపోతున్నాను అనిపిస్తుంది. ఈ టాపిక్ కంప్లీట్ చేసేయాలి. 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 23-24 నేను చదువుతున్నా. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిన దానా, నీవు ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏంటంటండి, సొదొమ దేశ ప్రజలు, సొదొమ గొమొర్రా చుట్టుపక్కల పట్టణాల గురించి మనం విన్నాం కదండి, ఆదికాండ గ్రంథంలో ఉంటుంది కదా.
ఆ సొదొమ ప్రజల గతి ఓర్వదగిందట. ఎప్పుడు? విమర్శ కాలాన్న కొంతమంది మనకి ఎదురు పడతారండి. ఏ విమర్శ కాలము? ప్రభువు మనల్ని విమర్శించేటప్పుడు నీతిమంతుల పునరుత్థానం అంటారు దాన్ని. ఆ సమయంలో, సో ఇందులో కొంచెం కన్ఫ్యూజను, అదంతా ఇప్పుడు మనకి సమయం కాదు. కానీ ప్రభువు మనలో ఒకవేళ భక్తులుగా నీతిమంతులుగా మనకి కొన్ని బాధ్యతలు అప్పగించేటప్పుడు కొంతమంది అడ్డుపడతారు. అందులో ఎవరు వస్తారంటే సొదొమ గొమొర్రా ప్రజలు వస్తారు. ఎందుకు వస్తారు చెప్పాలి. స్త్రీలు ఆపేసి పురుషులు ఎందుకు వస్తారండి? ఎందుకు అడ్డుపడతారు? వాళ్ళు వీళ్ళకి పరలోక రాజ్యం ఇవ్వడానికి కుదరదు అంటారు. నీ కృప వీళ్ళ మీద ఉంచడానికి కుదరదు అని అంటారు. ఎందుకని? సొదొమ గొమొర్రా ప్రజలు. ఎందుకని? వాళ్ళకి శిక్ష ఏం జరిగింది? సొదొమ గొమొర్రా ప్రజలకి వాళ్ళు చేసిన పాపము బహు భయంకరమైంది. చూస్తారు అది ఎక్కడ ఉంటుంది? 18వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 20వ వచనం నుంచి 1-2 చదవచ్చేమో. 18 ఆదికాండ గ్రంథం ఇప్పటి తీసేసి ఉండాలి. 18వ అధ్యాయము చదవండి 20 నుంచి ఒక్క మాట. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములు 18:20 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను నేను వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. ఏంటంట? వారి పాపము బహుభారమైందంట. ఎక్కడికి? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. దాని గురించిన మొర ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఆ మొర ఇది చాలా భయంకరమైంది, నా దగ్గరికి వచ్చింది, నేను చూడటానికి దిగొచ్చేసాను అంటాడు. సొదొమ గొమొర్రా ప్రజల పాపము బహు ఘోరమైంది. ఇంకొక మాట తీయండి. యోధాపత్రిక 7వ వచనం కూడా చదవాలి. మరొకరు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ 3 ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కలున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు పరశరీరానుసారులు. ఏంటంటే వాళ్ళు వ్యభిచారులు. ఇంకా ఏంటంటే పరశరీరానుసారులు అంట. అంటే సొంత వారితో కాదు, కొత్త వాళ్ళు ఎవరిని వచ్చారని ఊరిలోకి వాళ్ళతో వ్యభిచరించాలి. అది ఆ దౌర్భాగ్య పరిస్థితి. క్రొత్త వారితో అది వాళ్ళ పరశరీరానుసారం. అంటే క్రొత్త వారితో వ్యభిచరించాలనే తపన కలిగిన వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రజలు. ఏమండి వాళ్ళు ఎంత దౌర్భాగ్యంలో! 2వ పేతురు రాసిన 2వ పత్రికలో కూడా చక్కగా రెండో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నా 6వ వచనం నుంచి. మరియు ఆయన సొదొమ గొమొర్రాల పట్టణాలను భస్మం చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించాను. ఎంత భయంకరలో! కానీ నీతిమంతుడు యోబు మాత్రం వాళ్ళ గురించి నోరెత్తడానికి కుదరదు. లోతు మాత్రం నోరెత్తడానికి కుదరదు. ఎందుకని? పరాయి దేశస్తుడు. వాళ్ళేమో రెచ్చిపోతున్నారు, వ్యభిచారులు, భయంకరులు, బహు భయంకరులు. కనుక అలాంటి వారికి ప్రభు ఏం చేశాడంటండి? ఏ శిక్ష? అగ్ని గంధకాలతో నాశనం చేసేసాడు. నేను భయపడుతున్నాను ఆ మాట చదవడానికి. ఏంటంట? ఇంత బరితెగించి ప్రవర్తించిన సొదొమ గొమొర్రా ప్రజలకి అవకాశం ఇవ్వకుండా ఒక్కసారిగా అగ్ని గంధకాలతోటి నాశనం చేశాడు. బూడిద, ఇప్పటికీ బూడిదే అది. ఇప్పుడు మన ముందున్న విషయం ఏంటంటే వాళ్ళు మనల్ని ఎదుర్కొంటారట. విమర్శ దినమందు ఏంటి మాకు చేసిన అన్యాయం ఏంటి? మాకేమో కనీసం ఒక్కసారి కూడా ఈ విషయం చెప్పలేదా? సరే మేము దౌర్భాగ్యులమే, దుర్మార్గంగా ప్రవర్తించాము, ఏమండి ఏమి భయము భీతి లేకుండా ప్రవర్తించాము. మరి వీళ్ళందరికీ ఎన్నిసార్లు చెప్పారు మీరు కదండి? మనందరికీ సువార్త ఎన్నిసార్లు అందించబడుతుంది? అబ్బో, మన వయసు కంటే ఎక్కువ కదండి. గర్భంలో ఉండగానే మనకు సువార్త వినిపింప చేశారు కొంతమందికి కదండి. అప్పటి నుంచి వింటానే ఉన్నాం కదా. లోబడ్డారా వీళ్ళు? లోబడలేదు. ఇప్పుడు నా కృప ద్వారా వీళ్ళకి క్షమిస్తానంటే ఎలా కుదురుద్ది అని విమర్శ దినాన్న సొదొమ గొమొర్రా ప్రజలు అడుగుతారట. ప్రభు ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు పాత నిబంధన ప్రవక్తల విషయంలో ప్రభు ఏం చేస్తారట? ఆయన నా బిడ్డలు అంటానికి చదివిన మాట ఏంటి? హెబ్రీ పత్రికలో ఆయన సిగ్గుపడ్డట. కానీ మనల్ని బిడ్డలు అంటానికి రేపు సొదొమ గొమొర్రా ప్రజల మధ్య దేవుడు ఏమవ్వాలి?
నా పాయింట్ అర్థమైందండి? విమర్శ దినాన ఇప్పుడు సొదొమ గొమొర ప్రజలు మనతో మాట్లాడతారు, రేపు మాట్లాడతారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు. వాళ్ళు అంటారు, ఇదిగో మాకు అస్సలు అవకాశం ఇవ్వలేదు, భయంకరులమే, మేము బరి తెగించి ప్రవర్తించాం, డైరెక్ట్గా అగ్ని ఏమంటారు దాన్ని కణములుగా దిగి ఇది ఫాస్ఫరస్ గంధకాలు దిగిపోయినాయి అంట ఆ దేశం మీదకి. సల్ఫర్ దిగిపోయి బూడిదైపోయింది. ఇప్పటికీ అక్కడ ఏం మొక్కలు రావు, ఆ కొండలు అలాగే ఉంటాయి, సెట్లం కట్టేసిన కొండల్లాగా. అలా చేసేసాడు మా దేశాలని. కారణం ఏంటంటే మేము బరి తెగించి ప్రవర్తించాం. మరి మీ సంగతి ఏంటి? మీరు ఎన్నిసార్లు చెప్పినా చక్కగా ఆలకిస్తారు, బయటికి వెళ్ళి దులిపేసుకుంటారు, మళ్ళీ చక్కగా వచ్చేసి ఇంతగా చక్కగా ఆరాధన చేసేస్తున్నారే, పాడేస్తున్నారే. మరి మిమ్మల్ని ఎలాగ చేస్తాం? మేము అడగమా? అడుగుతారటండి ప్రభు. విమర్శ దినాన్న వాళ్ళ స్థితి కంటే మీ స్థితి కంటే వారి స్థితి ఓరదగింది అంటాడు కదా. పైన మనం చదివాం కదా, ఎక్కడ ఈ మత్తయి సువార్తలోనే కదా 11:23 మీ మధ్య జరిగించిన అద్భుతాలు గొప్ప కార్యాలు సువార్త సొదొమ గొమొరలో జరిగించుంటే వాళ్ళు రక్షణ పొందుదురు అంటాడు. కానీ ఎందుకు ఉంచాడు దేవుడు వాళ్ళని? మనకు ఎగ్జాంపులర్గా ఉంచాడట. అర్థం ఏంటండి? ఉదాహరణగా ఉంచాడు. దేవుని మాట వినకుండా బరి తెగించి మాట్లాడితే, బరి తెగించి ప్రవర్తిస్తే వాళ్ళకలాగా అగ్ని గంధకాల చేత నాశనం చేసేస్తాను అంటానికి వాడిని గుర్తుగా ఉంచాడట దేవుడు. ఆయన హృదయం ఎంతో బాధపడి ఉంటుంది, కానీ ఎగ్జాంపుల్గా పట్టణాలు ఉంచేశాడు. ఈ రోజుకి అలాగే ఉన్నాయండి అవి. మాట్లాడట్లేదా వాళ్ళు మనతోటి? చచ్చిపోయిన సొదొమ గొమొర ప్రజలు, బూడిదైపోయిన ప్రజలు మనతో మాట్లాడట్లేదా? రేపు మాట్లాడతారు వాళ్ళు. కనుక దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? దేవుడు ఇంతవరకు మనకు అవకాశం ఇచ్చాడండి. ఎన్ని డ్రామాలు ఆడాము ప్రభు దగ్గర. ఈ మాట అంటే నేను ఇబ్బంది పడట్లేదు, నాతో సహా ఎన్ని డ్రామాలు ఆడాము. అయినప్పటికీ మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. అగ్ని మన మీద పడలే. కనుక ఇప్పుడైనా ఏం చేయాలట? ప్రభు మాటకి లోబడ్డామనుకోండి, ఆ సొదొమ గొమొర్ర ప్రజలు మనల్ని విమర్శించి మనము తప్పించబడి ప్రభు మన గురించి కాళ్ళెత్తేటట్టు చేయగలుగుతాం. పాత నిబంధన ప్రవక్తలు వారి గురించి ప్రభు సిగ్గుపడేవాడు కాదట. నా బిడ్డలు అంటానికి ఆయన చాలా అతిశయంగా ఫీల్ అవుతున్నాడు. కానీ కృపలో ఉన్న మన గురించే దిగులంతా. ఎందుకని? కృప ఉంది కదా, కొట్టుకెళ్ళిపోతుంది అన్నట్టుగా మనం ఉంటున్నాం. అందుకే యోధాపత్రిక రెచ్చిపోతుంది. మనకు ఒక్కసారి అనుగ్రహించబడి దాని కొరకు మనం ప్రయాసపడాలి అంటాడు. రైట్? కనుక ఏమంటే బుద్ధిమంతులకి ఓ మాట, పశువులకి దెబ్బ కదండి. పశువుకో దెబ్బ, మా అమ్మ ఎప్పుడు అదే స్లోగన్, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ. కనుక దెబ్బలు కూడా లోపని దాన్ని ఏమంటారు? అడవి దున్న అంటారా? దున్నపోత అంటారట. కనుక ఏమండి మాటకే లోబడదాం, దెబ్బల వరకు వెళ్ళొద్దు, సంపూర్ణంగా లోబడదాం, ఆయనకి ఇష్టమైందే ఆలోచన చేద్దాం, ధన్యులం అయిపోతామండి. రైట్? కనుక ఈ మాటలను బట్టి ఇంకెక్కువ ఆలోచించడానికి సమయం లేదు. రండి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం మనం. ఇప్పుడు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక. ఇక్కడ మనం చదివాం కదా ఎవరి గురించి? అతడు మృతి నొంది మాట్లాడుచున్నాడు. ఆయన గురించి కూడా త్వరగా చూద్దాము. 11వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే హేబెలు కదా. ఎలా మనం చాలాసార్లు తప్పుగా చదివేస్తున్నాం. హేబేలు అని రాసుకున్నాను నేను, కానీ బేలు కాదు, హేబేలు. రైట్? హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే మొదటి మనుష్యులు పుట్టినవారు కదా. కయ్యను కని నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. ఆ తర్వాత ఇంకో బ్రదర్ని కూడా సంపాదించింది హేబేలు. కానీ వాళ్ళిద్దరూ దేవునికి బలి ఇచ్చారట. ఇవి కొత్త మాటలు కాదు, కానీ సందర్భం కాబట్టి చెప్పేస్తున్నా కదండి. కయ్యనేమో ఏంటంటే నేలను సేద్యపరిచేవాడు, హేబేలేమో గొర్రెల కాపరి. సో వీళ్ళిద్దరూ బలి ఇవ్వడానికి ఒక సమయం, కొంతకాలం తర్వాత దేవునికి బలి ఇవ్వడానికి, దేవునికి దహన బలి ఇవ్వడానికి వెళ్తే కయ్యనేమో తన పంటలో కొంత తెచ్చి అక్కడ ఇచ్చాడు అని అలాగే ఉంటుంది. కయ్యను తనకి కలిగిన చదవమ్మా. కయ్యను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కొంతకాలమైన తర్వాత తన పొలం పంటలో కొంత తెచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడు.
హేబేలు గురించి చూస్తే హేబేలు తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో ఏంటంట ఆ ప్రిఫరెన్స్ చూడండి, తొలిచూలును పుట్టిన తన వాటిలో మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఏంటంట, చిన్నోడండి, కయ్యను పెద్దోడు, ఏమంటే దేవునితో ఇంటరాక్షన్ ఉంది, వాళ్ళకి సంబంధం ఉంది. కానీ దేవుడు కొంచెం పట్టుకెళ్ళి ఇచ్చేసే. హేబేలు మాత్రం తొలిచూలు పుట్టినయి, అప్పటికి ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు కదా, ద ఫస్ట్ మనుషులు వాళ్ళందరూ. కానీ ఆయన హేబేలు మైండ్ చూస్తే తొలిచూలు అందులో కొవ్వినవి శ్రేష్టమైనవి తెచ్చి ప్రభు దగ్గర పెట్టాట. అక్కడ అర్పణ గురించి ఆలోచించినప్పుడు ప్రభు కయ్యనును అతని అర్పణను అంగీకరించలేదు, హేబేలును అతని అర్పణను అంగీకరించాడట. అంటే మనం అర్పణ చేసేటప్పుడు ఏ హృదయంతో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు హేబేలు మనతో ఏం మాట్లాడతాడు చెప్పండి? చనిపోయాడు ఆయన, కానీ మృతి నొందియు అతడు మనతో విశ్వాసం ద్వారా ఏం మాట్లాడతాడు? హేబేలు మనతో మాట్లాడితే, డియర్ బ్రదర్స్ సిస్టర్స్, బిడ్లారా, ప్రభుకి ఏమిద్దాము? శ్రేష్టమైనది ఇద్దాం. శ్రేష్టమైనది ఇద్దామంటే ఏమి ఇవ్వాలి కదండి? శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? నన్ను అడిగారు అనుకోండి ఎవరన్నాను శ్రేష్టమైనది ఏదంటే నేను ఏదో చెప్తాను, మిమ్మల్ని అడిగితే ఇంకేదో చెప్తారు. ప్రభువుకు శ్రేష్టమైనది ఏది? మనమే. అది మానేసి అది అడక్కండి. ఏమైనా కొండ మీద కోతి తెమ్మంటారా తెచ్చేస్తాం, చేపను తెమ్మంటారా చేసేస్తాం. నన్ను మాత్రం అడక్కండి. ఎవరు? హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడట. తొలిచూలు మళ్ళీ క్రొవ్విని వాటిని తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. ప్రభు ఇంప్రెస్డ్. ఆయన చూశాడు, ఆయన అర్పణ చూశాడు. హేబేలు క్యాజువల్గా. అక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే కనుక తన హృదయం కూడా సరిగా లేదు. హృదయం సరిగ్గా ఉంటే నెమ్మదిగా ఉంటావు కదా, నీ ముఖం వికారం చేసుకుంటావు ఎందుకు? లోపల పాపం ఉంది, పాపం నీ మీద వాంఛ కలుగుద్ది, దాన్ని వేళ్తావు. ప్రభు చాలా డిస్కషన్ చేశాడు అక్కడ కయ్యన్తోటి. అంత డిస్కషన్ కారణం ఏంటంటే ప్రభు పట్ల మంచి అభిప్రాయం లేకపోతే శ్రేష్టమైంది ఇవ్వలేం. కనుక ప్రభు కోరే శ్రేష్టమైంది ఏంటంట రోహిత్? ఏంటంటే శ్రేష్టమైంది మన హృదయం. ఏమండి? ప్రభుకి కదండి, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మనకి. సో ప్రభు కోరేది అంటే ముందు నా దగ్గరికి వచ్చి సరెండర్ అయిపో, అది శ్రేష్టం. ఆ తర్వాత చూద్దాం, ఏముంటే అది చూద్దాం, అంతే తప్ప. కానీ మనం ఆ పని చేయము. పంపిస్తాం ఎవరికి కావాలి. ప్రభుకి అస్సలు నచ్చదు. ఓకే దేమే సేవకుడు వెరీ గుడ్, వాళ్ళు రాకపోయినా కానుకిచ్చారు అనుకుంటారేమో, కానీ ప్రభు మాత్రం అనుకోడు, అస్సలు అనుకోడండి. ఆయనకి ఏం కావాలట? మనమే కావాలి. రైట్? కనుక హేబేలు మనతో మాట్లాడితే ఏమంటాడంటే, ఇగో ప్రభు అనగానే శ్రేష్టమైనది ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? మనం ఇచ్చేసాం, తర్వాత ఉన్న దాంట్లో శ్రేష్టం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంకా అవన్నీ మీకు తెలుసు. ఓకే రైట్. ఈ హేబేలు మాటలు మనం గమనిస్తే శ్రేష్టమై ఇవ్వండి. మనము ఇంకా ఆదికాండం 4వ అధ్యాయానికి వెళ్తే ఇవన్నీ వివరాలు ఉంటాయి, అది మీకు తెలుసు. దెన్ 4వ వ్యక్తిగా మనం చూద్దాం మరొకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం మాత్రం చదవాలమ్మా. 12:41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక చాలా క్లియర్గా ఉంది వాళ్ళు మనతో మాట్లాడతారనేసి. ఏంటంట, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఏంటంట, నినివే వారి గురించి మనం ఆలోచించాలి. నినివే పట్టణాన్ని గురించి ఎంతమంది తెలుసండి? లెట్ మీ సీ యువర్ హ్యాండ్స్. ఏం తప్పలేదు. నినివే గురించి ఎంతమంది తెలుసు? తెలిస్తే చెయ్యొద్దండి, లేకపోతే ఇంకా వివరణ ఇస్తాను నేను, అంతే. నినివే పట్టణాన్ని గురించి వీళ్ళిద్దరికి తెలియదు, సబితాకి తెలియదు, కొంతమంది తెలియదు. ఓకే నేను చెప్పడానికే అంటే అదే పని అస్తమానం చెప్తున్నానేమో అనుకుని భయపడుతున్నాను, కానీ మోర్ దెన్ హాఫ్ ఉన్నారు మేము చెప్పాల్సిన వాళ్ళు. నినివే పట్టణము ఏమండి భయంకరమైన పట్టణం. చూద్దాం ఒకసారి నినివే పట్టణం ఓపెన్ చేయడమా. 1వ అధ్యాయము 1వ వచనం.
అది 2 పేజీలే, ఒక పక్క ఇటు పక్క ఉంటుంది అంతే. 4 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం, చిన్న ప్రవక్తల పుస్తకాల్లో ఉంటుంది. ఏంటంట, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. రైట్, ఒక ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి పేరు అమిత్తయి. ప్రవక్తల గురించి ఎప్పుడు చెప్పినా వారి బ్యాక్గ్రౌండ్ చెప్పుకొచ్చాడు ప్రభు. ఒక్కొక్కరి గురించి అయితే 2-3 ఆయన మనవడైనా ఆయన కొడుకైనా ఈయన అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మన తల్లిదండ్రుల్ని ప్రభు జ్ఞాపకం ఉంచుకున్న దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రైట్, అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైన వాక్కు. నినివే పట్టణస్థుల దోషము, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది గనుక నీవు లేచి నినివే మహాపట్నం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఏంటంట, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలే. ఎవరి ప్రవర్తన? నినివే పట్టణస్థుల ప్రవర్తన. వాళ్ళ జనాభా ఎంతమో 1,20,000 1,20,000 కంటే ఎక్కువ అండి, చిన్న పట్టణం. వాళ్ళు ప్రవర్తన నాకు నచ్చలేదు కనుక నువ్వు వెళ్ళి వాళ్ళకి దుర్గతి, ప్రమాదం వస్తుంది, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మీ గురించి అని చెప్పమన్నాడు. ఎవరన్నాడండి? ఆయన పేరేం పేరు? ఆయన తండ్రి గారి పేరేం పేరండి? సత్యనారాయణ గారు. అమిత్తయి కుమారుడు. ఆయన కొడుకు పేరు యోన ప్రవక్త అనమాట. యోనాకు దేవుడు చెప్తే రైట్, ఈయన అంటాడు వాళ్ళు దుర్మార్గులు, నాశనం అయిపోవాలి, వాళ్ళు బాగుపడకూడదు కనుక నేను వెళ్ళను అని దేవుడు ఇటు వెళ్ళమంటే ఇలా వెళ్ళిపోయాడు. మీకు కథ గుర్తొస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిపోయేటప్పుడు పెద్ద షిప్ ప్రయాణం, ఓడ ప్రయాణం. ఈలో పెద్ద తుఫాను వచ్చింది. సో పెద్ద తుఫాను వస్తే వాళ్ళందరూ చీటీలు వేసుకున్నారు, మొత్తం సామాన్లు పడేసినా తగ్గలేదు. ఆఖరికి ఇతను ఎక్కడో నిద్రపోతాడు, కింద లేపుకొచ్చారు. ఓరు బాబు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నారా, ఇంత తుఫాను వచ్చేదంటే, తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. పడుకోకండి అంటే పడుకోవాలి. ఎప్పుడు మెలకు వచ్చినా ఈ 3 రోజులు ప్రార్థన చేద్దాం తప్పకనండి. చాలా ప్రళయం కనుక ప్రార్థన చేయాల్సిన ఆయనేమో ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నాడు. వాళ్ళందరూ ఆ దేవతలకి ఈ దేవతలు మొక్కుతూ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఆ వస్తువులు అన్నీ సముద్రంలో పడేస్తున్నారు. ఏమీ మార్పు లేదు. కానీ ఈ ప్రార్థన చేయాల్సిన పైకి వచ్చి, అయ్యా నా వల్లనేనండి తుఫాను. ఏంటి నీ సంగతి? నేను ఆరాధించే ప్రభు ఆకాశానికి, భూమికి, ఈ సముద్రానికి దేవుడు అండి. ఆయన ఒక పని చెప్పాడు, ఇలా వెళ్ళమన్నాడు, నేను ఇలా పారిపోతున్నానండి. కనుక ఒకటే సింపుల్, ఈ తుఫాన్ తగ్గిపోవాలంటే నన్ను కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండి, ఫినిష్. అమ్మో ఆ పని ఎక్కడ చేస్తాం? మరి వేరే గత్యంతరం లేదు, మీకు రెచ్చిపోతుంది తుఫాను. నన్ను పడేసారా సేఫ్, లేకపోతే నాతో పాటు మీరు అందరూ చచ్చిపోతారు, నన్ను మెంగడం కరెక్టే, కన్ఫర్మే అన్నాడు. అప్పుడు వాళ్ళు చీటీలు వేస్తే చీటీ కూడా తన పేరున వచ్చింది. ఇక ఈయన దేవుడా, ఈయన చావు మాకేం సంబంధం లేదు, చచ్చిపోతారు కదా, ఈయన చావు మాకు సంబంధం లేదు, నువ్వే చూసుకో, మమ్మల్ని క్షమించని కట్టేసి అందులో పడేశారు. పడేయంగానే తుఫాన్ ఆగిపోయిందట. దేవునికి స్తోత్రం. తుఫాన్ ఆగిపోయింది. వీళ్ళు అనుకున్నారు, అమ్మ యోనా దేవుడే దేవుడు, వాళ్ళందరూ రక్షణ పొంది ఉంటారు కదండి, యేసు ప్రభుని నమ్మించారు. ఈయన మాత్రం ఏం చేసింది, పెద్ద చేపకు ఆజ్ఞయించాడట. ఆ చేప మింగేసి వెనక్కి తిరిగి 3 రోజులు ప్రయాణం అంతా వెళ్ళి ఆ నినివేకి వెళ్ళి బయటికి అలా ఊసిందంట. వెళ్ళి సముద్రం ఒడ్డున పడ్డాడు యోనా, నినివే పట్టణంలో. వాళ్ళందరూ చేపను కొలుస్తారు. వాళ్ళు మన చేపే ఇది పంపించిందిరా, ఈయనేం చెప్పి మొదలుపెట్టాడు. ఇప్పుడు చదవండి 3వ అధ్యాయము అంతటి యెహోవాకు 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణ దూరం. ఏంటంటే పట్టణానికి వెళ్ళిపోయాడు, నినివే పట్టణానికి. ఈయన వెళ్ళలేదు, ఎవరు తీసుకెళ్లారు? చేప తీసుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఒక దిన ప్రయాణం అంత నడిచాడు. అసలు ఇక్కడి నుంచి ఆ పట్టణంలో యువతల పక్క నుంచి అవతలకి వెళ్తే 3 రోజులు పడుతుందట. ఈయన ఒక్కరోజు ప్రయాణం అంత వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడంటే, 40 దినములకు, ఇక 40 రోజులకి నినివే పట్టణం నాశనం అయిపోద్ది అగ్ని గంధకాల చేత. ఎందుకంటే సొదొమ గొమొర్రాకు అలాగే జరిగింది కదా, అగ్ని గంధకాల చేత దేవుడు నాశనం చేసేస్తాడు, దుర్గతి వస్తుంది, చచ్చిపోతారు, మీరు మార్పు పొందండి అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. వీళ్ళేం చేశారు? చదివే తల్లి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం దినం చాటించి అలుపులు అందరూ గోనెపట్ట కట్టుకున్నది. ఏం కట్టుకున్నారంట? గోనెపట్ట. ఎందుకు గోనెపట్ట అండి? విలాపానికి గుర్తు. మేము సంతోషంగా లేము, మాకు క్షేమంగా లేము, భయపడుతున్నాం అని గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారట. రాజు నుంచి మంత్రి, సేవకుడు అందరూ కిందకు వచ్చేసారు, ఉపవాసం ఉన్నారు.
పశువులు కూడా నీళ్ళు ఇవ్వలేదంట అండి. సత్యనారాయణ గారు, పశువులు కూడా నీళ్ళు ఇవ్వలేదట. అందరూ ఉపవాసంతో చదువుతల్లి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు రాజుకు వినబడిపోయింది. అతడును అతను తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. తర్వాత మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్పుడే మనం లయము కాకుండా, దేవుడు ఏమైనా ఆయన పంపిస్తానన్న భయంకర శిక్ష పంపించకుండా ఆపుతాడేమో కనికరించి, కనుక అందరూ ఉపవాసం ఉండాలి. పశువులు కూడా నీళ్ళు వద్దన్నాడు. తర్వాతకి వెళ్ళిపోవాలి నువ్వు, ఇంకా మళ్ళీ చదవకుండా. పశువులు కూడా నీళ్ళు వద్దన్నాడు. అందరూ మనపూర్వకంగా ప్రార్థన చేయాలి. మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచిపెట్టేసేయాలి. తాము చేయ బలాత్కారము, దుర్మార్గము, అది వాళ్ళ దేశ పరిస్థితి. బలాత్కారము, దుర్మార్గము అవన్నీ విడిచిపెట్టేసేయాలి. మనపూర్వకంగా దేవుని ప్రార్థించాలి అని అంటే ఆ తర్వాత మనుషులేమి పశువులేమి సమస్తం గోనె పట్ట కట్టుకునే వాళ్ళు. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వాళ్ళు తమ చెడు నడతను మానుకున్నారట. వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై ఆయన వారికి చేదునను అను తన మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేశాడు? నినివేని నాశనం చేయలేదు. యోనా ఎంతకాలం ప్రకటించాడు వాళ్ళకి? నాకు మీరే చెప్పాలి సత్యనారాయణ గారు. ఒక్కరోజే ప్రకటించాడు. ఒక్కరోజు ప్రయాణం చేసి ఒక్కరోజు ప్రకటించాడు. వీళ్ళు ఏం చేశారట? ఆ ఒక్కరోజు ప్రకటనకే ఏం చేశారు? బట్టలు తీసేసి గోను బట్ట కట్టుకుని రాజు నుంచి మంత్రి వరకు పశువులకు ఉపవాసం ఉండి గొల్లు నేర్చారు. అయ్యా, మేము ఇంక దుర్మార్గ పనులు చేయము, మూర్ఖంగా ప్రవర్తించం, పనికిమాల మాటలు మాట్లాడడం, నువ్వు ఆకాశం ముందు ఉన్నావు, కొంచెం భయపడతాం, ఇలాగ దొర్లిదొర్లు ఏడ్చారండి. ప్రభు కనికరించి ఆ దేశాన్ని క్షమించి ఆయన ఉద్దేశించిన ఆ కీడు చేయటం మానేశాడు. ఇప్పుడు అంటాడు ప్రభు, మత్తయి సువార్తకు వచ్చేద్దాం. నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారట మనల్ని? సత్యనారాయణ గారు ఎన్ని రోజు ఎగ్జాంపుల్ అంటే ఏమనుకోవద్దు, లేకపోతే మా బావగారు జోసెఫ్ గారు ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నారు మీరు? అక్కడ మాకు నినివే ప్రవక్త అయిన యోనాను ఒక్కరోజు వచ్చి వాక్యం చెప్పాడండి. మీరు నాశనం అయిపోతాను ఒక్కరోజు మమ్మల్ని చాలా భయపెట్టాడు. మేము గోను బట్ట కట్టుకుని రాజు దగ్గర నుంచి మంత్రి వరకు ఉండిపోయి సేవకుడి వరకు ఉండి ఉపవాసం ఉండి మా పశువులకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. అంత గోజాడాము, ప్రభుని బ్రతిమలాడాం, దేవుడు కనికరించాడు. మరి మీ సంగతి ఏంటి? ఎన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు? ఏమీ కంగట్లేదు. ఎలా ఉన్నామంటే మనం, మా పాస్టర్ గారు అంటా ఉండేవారు ఎప్పుడు కూడా, సముద్రంలో గులకరాయి దాన్ని బయటికి తీసి పగలగొట్టామనుకోండి, ఎంత నీరు ఉంటుందమ్మా? సముద్రంలో గులకరాయిలో నీళ్ళు ఎంత ఉంటాయి? సమస్య లేదు. ఉండేది ఎక్కడ? సముద్రం లోపలే ఉంటుంది. బయటికి తీస్తే ఒక్క చుక్క కూడా పగిలికొడుతుంది. అది మన పరిస్థితి. వాక్యంలో మునిగి తేలుతున్నాం, లోపలికి మాత్రం అందరూ నహి జాత, లోపలికి వెళ్ళటంలే, అలవాటు అయిపోయింది కదా. వాడుకగా నీవు గుడికెళ్ళేవు, వాడుకగా వాక్యము విన్నావు. రాజబాబు గారు గంటకుంటే రాజబాబు గారి పాట ఏమండి? అలవాటుగా గుడికి వెళ్ళాము, వాడుకగా వాక్యం విన్నాము. వాక్యం వింటే పరిస్థితులు ఏమైపోవాలట? పరిస్థితులు అంటే నేను బిల్డింగ్ కట్టేస్తాం అంటలే, మన వాతావరణం మారిపోవాలి. వాతావరణం అంటే మనం నివసించే ప్రదేశం అంటే మళ్ళీ నేను ఆశీర్వాదాల గురించి మాట్లాడలే. మన నుంచి వచ్చే తుప్పరలు అంటారు కదా, అవి ఏమవ్వాలంట? మాధుర్యంగా ఉండాలంటే మాటలో మార్పు కలగాలి, బ్రతుకులో మార్పు కలగాలి, అన్ని విషయాల్లోనూ. ఎందుకు నా భయం అంతా ఏంటంటే, ఎవరో చదువుతారట మనల్ని, నినివేవారు మాట్లాడతారట. ఏంటి సంగతి? ఎలా కుదురుద్ది వీళ్ళు పరలోకం పంపించడం? మాకు ఒక్కరోజు వాక్యం చెప్తేనే మేము సాగిలి పడిపోయి దొరలు ఏడ్చామే. ఎంతకాలం మీరు వాక్యం విన్నారు? ఏమాత్రం ప్రవర్తన సరి చేసుకోలేదు, మాట సరి చేసుకోలేదు, లేకపోతే బ్రతుకు సరి చేసుకోలేదు, నడక సరి చేసుకోలేదు, అలాగే ఉన్నారు. ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతారా? ఏంటి తేడా మీకు మాకును అని అడుగుతారు. విమర్శ దినాన్న నినివే వారు ఈ తరం వారితో నిలబడి నేరస్థాపన చేస్తారట. ఏమవ్వాలంటే మనం 11 ప్రారంభించారు. ఏమవ్వాలండి? ఏం సమాధానం చెప్తాం ప్రభుకి? రైట్, అంతమించి ఎక్కువ ఆగటట్లేదు. చివరికి వచ్చేద్దాం. చివరి వచ్చిన ఖచ్చితంగా 10 minutes నాకు అవసరం, ఇంకా మోర్ దాన్. బట్
అదే 12వ అధ్యాయము 42వ వచనం కూడా చూద్దాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఏంటంటే దక్షిణ దేశపు రాణి విమర్శ దినాన ఆవిడ వస్తుంది, ఒక రాణి వస్తుందండి మనల్ని విమర్శించడానికి. మనల్ని విమర్శించడానికి ఎవరు వస్తారట? దక్షిణ దేశపు రాణి వస్తుంది, కత్తిలా ఉంటుందండి ఆవిడ. సొలొమోను దగ్గరికి వచ్చింది షాబా దేశపు రాణి, చాలా బోల్డ్ గిఫ్ట్లు తీసుకొచ్చింది. సొలొమోను గురించి వాళ్ళందరూ మాట్లాడుతుంటే వెళ్ళి చూసేయాలని బోల్డ్ బంగారం బోల్డ్ గిఫ్ట్లు తీసుకొచ్చేసింది. వచ్చేసి సొలొమోను దగ్గరికి వచ్చి ఫ్లాట్ అయిపోయింది. అయ్యా రాజా, నీ జ్ఞానము, దేవునికి ఇచ్చిన జ్ఞానము, నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, ఎంత ధన్యులో బాబా అంటది. నేను విన్నది చాలా తక్కువ అసలు. ఏమి రాజసం, ఏమి జ్ఞానము. తను అడిగిన ప్రతిదీ అవలేలుగా చెప్పాడు. ఎన్నో క్వశ్చన్లు తయారు చేసుకొచ్చింది. ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఎన్నెన్నో క్వశ్చన్స్ అవన్నీ సులువుగా చెప్పేశాడు. మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది 10 అధ్యాయంలో 1-9 వరకు ఇవన్నీ అడిగినన్నీ చెప్పేశాడు. కనుక ఆమె రాజు సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూసి అమితంగా ఆశ్చర్యపడిపోయి చాలా మెచ్చుకుంది. ఆ పనులను అభినందిస్తుంది. వీళ్ళందరూ ఎంత ధన్యులు, మీతో ఉన్నవాళ్ళు, నీ మాటలు రోజు వింటున్నారు. ప్రభు అంటాడు, ఆ మాట చెప్తున్నాను, ఆ కింద మాట చూడండి, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? మనం ఎవరి మాటలు వింటున్నాం? దేవుని మాటలు వింటున్నాం. ఆయన ఎంత గొప్పవాడు? అలనాడు సొలొమోను కంటే గొప్పవాడు, అలనాడు యోనా కంటే గొప్పవాడు. ఏమంటే యోనా మాట వినే వాళ్ళు రక్షణ పొందితే, మరి యేసు మాట వింటే ఇంకెంతమంది తొందరగా రక్షణ పడా? యేసు కాదు కదా, వారి తాతయ్య గారు వచ్చినా సరే మనం డోంట్ కేర్ అన్నట్టు ఉంది కొంతమంది క్రైస్తవులను చూస్తుంటే. యోనా మాట విని దొరలు ఏడ్చారు. ఇప్పుడు ప్రభు అంటాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు అంటాడు. అంటే ఆయన మాట వినంగానే మనం ఏం చేయాలని కోరుతున్నాడు ప్రభు? లోబడాలి, గోను బట్ట కట్టుకోవాలి. ప్రభు నాకున్న బలహీనత ఏడవాలి ప్రభు సన్నిధిలో, అది ప్రభు కోరేది. డోంట్ కేర్. ఇప్పుడు షాబా దేశపు రాణి చూడండి, ఒకసారి పాయింట్కి వచ్చేద్దాం. చివరి పాయింట్, షాబా దేశపు రాణి మనల్ని ఏమని విమర్శిస్తుందండి? త్వరగా నా వైపు చూడాలి, ముగింపుకి వచ్చేసాం. మన సమయం ఇంకా 10 నిమిషాలు. నేను 10:15కి స్టార్ట్ చేశానండి. నన్ను అక్కడ తీసుకెళ్ళిపోదాం ప్లీజ్, ముగించేస్తాను. ఏంటంటే షాబా దేశపు రాణి ఏమని మనల్ని విమర్శిస్తుంది? మనం ఇప్పుడు ఎంతమంది విమర్శించారు మనల్ని? పాత నిబంధన ప్రవక్తలు, భక్తులు వాళ్ళు అడుగుతారు. తర్వాత సొదొమ ప్రజలు అడుగుతారు, హేబేల్ అడుగుతాడు, నినివే పట్టణస్తులు అడుగుతారు. షాబా దేశపు రాణి ఏమని మనం విమర్శిస్తుందండి? ఏమంటుంది ఆవిడ? అంటది, నేను సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని పరిశీలించడానికి, చూడటానికి సముద్రాలు దాటి వచ్చాను అంటాడు కదా. ఇక్కడ ప్రభు అంటాడు, బూది గంతాల నుంచి వచ్చిందట ఆమె కదండి, భూమి ఆంతాల నుంచి. చూడండి, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి ఆంతం నుండి వచ్చిందట. భూమి అంత కింద నుంచి వచ్చిందట, సముద్రాలు దాటి వచ్చింది ఆమె. ఇది మన దేవుడిచ్చిన జ్ఞానాన్ని చూడటానికి, సొలొమోను చూడటానికి. మరి మీరు ఎంత దూరం వెళ్తున్నారు? దేవుని జ్ఞానాన్ని ఏమండి? ఇప్పుడు ఇక్కడ ఏం ప్రకటించబడుతుంది? నాకు అసలు ఈ సందేశం అడగల కారణం ఏంటంటే, తల్లిగారు శ్యామలత గారు 8 నెలల క్రితం ప్రార్థనకు వచ్చారు. అదే చివరి, అంతకుముందు వచ్చేవారు చాలా 8 నెలలే అన్నాను నేను కదా, చాలా వీక్గా నడవలేని పరిస్థితులు వచ్చారు. మన పిల్లలు ఎవరో ఇద్దరు తీసుకుని వెళ్ళి దింపొచ్చారు. కష్టపడి మెట్లు ఎక్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకా నడవలేకపోయారు. ఆవిడ మంచం పట్టేశారు. 8 నెలలు అలాగే అప్పుడప్పుడు లేచి పిల్లలు వాళ్ళందరూ పరిచయం చేశారు. నాకు అది గుర్తుండిపోయింది. అంటే తను ఏ పరిస్థితిలో చర్చకొచ్చారు తల్లిగారు అంటే తన బలమంతా కూర్చుకుని ఏమండి, ఆవిడకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇంకా బలహీనతలు ఉన్నాయి. అయినప్పటికీ ఓపికంతా కూర్చుకుని మొత్తం మీద వచ్చి కూర్చున్నారు అక్కడ. అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టపడి వంగిపోయి అలాగే పిల్లలు తీసుకెళ్ళి దింపేసి వచ్చారు. అంకుల్ అన్నారంట, అమ్మ మీరు అలా ప్రతి వారం తీసుకురండి. ఆ తర్వాత లేవలేదు తల్లిగారు. కానీ నేనేం ఆలోచిస్తానంటే, ఆవిడ ఏం చేసిందంటే దేవుని సన్నిధి కొరకు బలమంతా కూడబెట్టుకుని, ఏం గుర్తొస్తుందంటే నాకు, ప్రభు ఒక ధర్మశాస్త్రోపదేశుడు వచ్చి అసలు ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అన్నాడు యేసు ప్రభుని. ఏం చెప్పాడు ఆయన?
పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ ప్రేమించాలి. పూర్ణ బలం అంటే నాకు తల్లిగారు గుర్తొస్తున్నారు. ఏమండి, అంటే ఏమాత్రం ఓపిక లేదు, అయినా బలమంతా కూడా తీసుకుని కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపాలి. బహుశా నేను అనుకుంటాను అదే నాకు చివరి స్మృతి. అంటే ఆవిడ చర్చిలో కూర్చోవడం, ఇక రాలేకపోయారు ఆవిడ, మళ్ళీ లేవలేదు. అంటే తన బలం అంతటితోటి దేవుని సన్నిధిలో గడిపారండి. సో ప్రభు శాబా దేశపు రాణి ఒకవేళ ఆవిడ విమర్శించారనుకోండి, ఆవిడ ఏమంటారు? అమ్మా, నాకు బలం లేదు, నాకు ఈ ఆర్థరైటిస్తో చాలా ఇబ్బంది పడుతున్నా, ఆయాసం, అయినా ఓపిక చేసుకుని చివరిసారిగా చర్చికి వెళ్ళాను. ఆ తర్వాత దేవుడు నాకు అంటే నేను లేవలేకపోయాను, అది నా చివరి స్మృతి అని అన్నారనుకోండి. శాబా దేశపు రాణి ఏమంటుంది? వెళ్ళండి తల్లి, మీరు అద్భుతం, మీకున్న బలమంతటితోటి ఉన్న కొంచెం బలాన్ని ఓపిక చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నారు. మీరు పక్కన అంటారా లేదా? నాకు అదే ధ్యాస ఆ రోజంతా కూడా. అంటే ఆవిడ ఆ నేరస్థాపనలో నుంచి తప్పించుకున్నారు. శాబా దేశపు రాణి నేరస్థాపన నుంచి ఆ తల్లి కానీ తన బలమంతటితో ప్రభు సన్నిధిలో స్తుతించడానికి వచ్చారండి. ప్రభు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు ఇంతగా ఏంటి అది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామండి, ఎంత కోరుకుంటున్నాం. ఆవిడ ఇప్పుడు రాణి ఇంకొక రాజుని చోట రావాల్సిన అవసరం ఉందా? బాగా శ్రీమంతులు, ఆయన సముద్రాలు దాటి వచ్చి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎంత చక్కగా మీరు చదివితే, నేను చదవడానికి టైం లేదు నాకు, మొదటి రాజుల గ్రంథం 10:1-9 చూస్తే అబ్బా ఎన్ని మాటలు మాట్లాడిందో. నీ దేవుడు జ్ఞానం, ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన మహిమపరచబడును గాక అంటది. ఎంతగా ప్రభుని స్తుతించిందో. మరి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కదండి. మనం దేవుని సన్నిధికి ఎందుకంత డినై చేసేస్తాం, ఎందుకు నిర్లక్ష్యం చేసేస్తాం? రేపు ఆవిడ అడిగింది అనుకోండి, శాబా దేశపు రాణి, ఏంటి నీ సంగతి? మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతాను, ఏమనుకోద్దే. సరైన కారణం అయితే దేవుడికే తెలుసు, నాకు కనపడే దృష్టిని బట్టి. టైం ఎప్పుడు, నువ్వు వచ్చింది ఎప్పుడు అని అడగదంటారా ఆవిడ? మళ్ళీ మిమ్మల్ని బాధ పెడుతున్నాను, నన్ను క్షమించండి, సరైన కారణాలు అయితే నేనేం కాదనలేను కానీ కదండి. ఇప్పుడు సందర్భం కాబట్టి, చర్చి టైం ఎప్పుడు, నువ్వు వచ్చింది ఎప్పుడు? నేను సముద్రాలు దాటి వచ్చేసాను. ఎవరిని చూడటానికి? ఈ దేవుడు జ్ఞానం ఇచ్చిన సొలొమోను చూడటానికి. సొలొమోను కంటే అక్కడ రాయబడింది, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మనం ప్రభుని ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత అలర్ట్ అవ్వాలి, మనం ఎంత సంతోషంతో రావాలి దేవుని సన్నిధికి. ఏమండి, దావీదు గురించి జ్ఞాపకం చేసుకొని ఉండగలుగుతామా? ఇక్కడ కొడుకు చచ్చిపోయాడా, ఇక బాడీ అక్కడే ఉంది బహుశా అనుకుంటాను నేను, మరి తీసారో తెలీదు. ముందు ఎక్కడికి వెళ్ళాడట? దేవుని మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేసి అప్పుడు వచ్చి మిగతా పనులు అంటాడు. ఏంటి ఆయన ప్రాధాన్యత? భక్తుల ప్రాధాన్యత ఏంటి, మన ప్రాధాన్యత ఏంటి? అడగరంటారా వీళ్ళు? శాబా దేశపు రాణి అడగదా మనల్ని? విమర్శ చేయదా? పక్కనే గుడి అండి, బో దొరికితే గుడి కదండి రోహిత్, బో దొరికితే బోదా డ్రైన్, ఉరికితే గుడి, ప్రార్థన. ధన్యులు మనం ఇక్కడ ఉంది కాబట్టి. చాలామంది ఇంకా చాలా దూరం వెళ్తారు. మేము ఇక్కడ పాలకొల్లు నుంచి నరసాపూర్ వెళ్ళేవాళ్ళు, 10 కిలోమీటర్ల పైనే, మళ్ళీ 5 ఒక్క బండి మీద టయానికే వెళ్ళిపోయేవాళ్ళం. ఏమ్మా, ఇక్కడ అమ్మలు 2 ఉన్నారు, అక్కడ చర్చికి వచ్చిన అమ్మ. ఏమండి, అంటే మనం దేవుని అంటే పాస్టర్ గారిని అభినందించిన, పాస్టర్ గారిని మెచ్చేసుకుని దండేస్తారు, అది కాదు. దేవుని పట్ల ప్రేమ అంతే. అమ్మో 3 గంటలు గడపాలి, 2.5 గంటలు, ఏదో విధంగా అందులోనే గడపాలి. నిజంగా ఈ శాబా దేశపు రాణి మనకి ఖచ్చితంగా విమర్శ చేస్తే మనం సమాధానం చెప్పగలుగుతామండి? ఆవిడకి చెప్పగలగాలి. ప్రభు అంటాడు, మీరు చూసుకొని అన్నాడు అనుకోండి, ఎవరిని శాబా దేశపు రాణిని మనల్ని చూసుకుని మీరు చూసుకుని రండి అన్నారు అనుకోండి, ఎవరు వెళ్తారు? శాబా దేశపు రాణి వెళ్తుంది, మనం వెళ్తాం ప్రభు దగ్గర. తర్వాత ఆవిడ వెళ్తుందండి. మనకు అంత సత్తా లేదు అప్పుడు. మన అన్ని పాయింట్లు కోతలో అన్ని కోతలే. ఆఖరికి చిన్న రిమైండర్ అంటారు కదా, శేషం అంటారు చూసారా, ఆ శేషాన్ని పట్టుకుని వెళ్తాం మనం. అసలైంది కోవిషెంట్ అంతా ఆవిడ దగ్గర ఉంటుంది. ఏంటిది? అసలు భాగం అంతా. ప్రభు విషయంలో మరింత అలర్ట్ అవుదామండి. ఈ భక్తులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తల్లిగారు, ఆవిడ తన బలమంతటితో ప్రభుని స్తుతించారు. నిజంగా నాకు ఎంత సంతోషించానంటే, పెద్దవాళ్ళు మంచి సాక్ష్యాలు చెప్పారు ఆవిడ గురించి. ఒక తల్లిగా, భార్యగా, ఏమండి, సహోదరులుగా, కుమార్తెగా
ఎన్ని రోల్స్ ఆవిడ చెప్తే, ఒక తల్లి ఒక సిస్టర్ చెప్తున్నారు, ఆవిడ పుట్టడమే కుటుంబానికి ఆశీర్వాదం అండి అంటే లాస్ట్లో చెప్పారు, గుర్తుందా మీకు? ఒక ఎంత ఆశీర్వాదం, అక్కడి నుంచి మరణాలు లేవండి ఆ ఇంట్లోనూ. ఆవిడ సంతోషం, అది ఆవిడ గురించి చెప్పాలని నాకు నిజంగా భలే ఎంజాయ్ చేశాను నేను. రైట్. కనుక మనం దేవుని పట్ల ఎట్లాంటి గ్రాటిట్యూడ్. ఎప్పుడు భర్తతో తగులాడలేదట, పిల్లలకు తెలియదట. ఆ మాట విన్నారు కదా మీరు? భర్తతో ఎప్పుడు తగులాడినట్టు పిల్లలకు తెలియదట ఎప్పుడు కూడా. మళ్ళీ ఎంతమంది పిల్లలు అనుకుంటున్నారు? 6 members, 3+3, 6 పిల్లలతోటి భర్తతో తగులాడినట్టు తెలియదండి పిల్లలకి. ఆహా, వాటే ఏం రోల్ మోడల్ అండి తల్లిగారు. ఇవన్నీ అక్కడ పంచుకుందాం అనుకున్నాను, కానీ మనకి ఎవరికి టైం లేదులేండి పాపం. వర్షాభావం ఓ పరిస్థితి అసలు. రైట్. గమనిద్దామండి, దేవుని వాక్యము చాలా వివరంగా అనేక ఎవిడెన్స్ మనకు ముందు పెడుతుంది. మనం స్కిప్ అయిపోయామంటే రేపు అక్కడ తల ఉంచుకునే పరిస్థితి మనకు వచ్చేస్తుంది. ఇంకా ఏమన్నాయంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ నేను ఇంక వాటిని ఏమి ధ్యానం చేయట్లేదు. రైట్. కనుక సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడో. నా ప్రార్థన అంతా ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ మాటలు వినబోయేవారు, ఇంకా ఆ కుటుంబము అందరూ కూడా దేవుని సన్నిధిని ప్రేమించాలి. షాబా దేశపు రాణి మన గురించి విమర్శ చేసే పరిస్థితి మనం తప్పించబడాలి, ఆ తల్లిగారిలాగా పూర్ణ బలముతో. రైట్. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీ స్తోత్రం.